నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం ఘన స్వాగతం పలికిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు ఎన్ఆర్ఐలు కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుంది కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేశారన్న ఎమ్మెల్యే కేటీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు రైతు మహాధర్నాలు చేస్తూనే ఉంటాం నల్గొండ ధర్నాకు అనుమతి నిరాకరణపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ ఏపీ మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం కావడంలో తప్పేముంది మనసులో మాట బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే వర్మ దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ చేరుకుంది అక్కడి విమానాశ్రయంలో యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారులు ఉన్నారు నేడు జ్యూరిచ్లో పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది మరోవైపు దావోస్ సదస్సుకు వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఎయిర్పోర్టులో చంద్రబాబును కలిశారు ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు కాసేపు ముచ్చటించుకున్నారు కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కార్మికుల కోసం ఎంతో చేశాడని ఇవాళ మీరు చెబుతుంటే ఇన్ని చేసిండా అని ఆశ్చర్యమేస్తుందని కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ను కేటీఆర్ ఆవిష్కరించి ప్రసంగించారు 2014 జూన్ 2న కేసీఆర్ అధికారంలోకి వస్తే అదే నెల 21న హమాలీలను పిలిచి వారి సమస్యలపై మాట్లాడిండు ఇలా హమాలీలతో భారతదేశంలో ఎవరూ లేకపోవచ్చు 5 ఏళ్లు సీఎం పదవి చేసినా వారి సమస్యలను తెలుసుకోని సీఎంలు ఉన్నారన్నారు కేటీఆర్ ప్లంబింగ్ చేసేటోళ్ళు సెంటరింగ్ చేసేటోళ్ళు ఆడ మిగతా పనులు చేసేటోళ్ళు దాదాపు 80-90% మంది బయట వాళ్ళే ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు జార్ఖండ్ వాళ్ళు ఉంటారు ఆఖరికి వరి నాట్లకు పత్తులేరేతందుకు కూడా కూలీలు ఇవ్వాలి రేపు జార్ఖండ్కి వెళ్ళి బీహార్కి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి కూడా వచ్చే పరిస్థితి ఒడిశాకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉన్నది ఇటుక బట్టల కాడిపోతే ఇటుక బట్టల కార్మికులు కూడా ఒరిస్సా వాళ్ళు చాలా మంది ఉంటారు నువ్వు ఇక్కడ ఏదన్నా హోటల్కి పోతే అలా సప్లై చేసే పిల్లగాళ్ళు కార్మికులు ఎవరైతే ఉంటారో ఎక్కువ మేరకు ఒడిస్సా జార్ఖండ్ ఆ ప్రాంత పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇట్లా మొత్తం లెక్కలు తీసినాం 35 లక్షల మంది వెళ్ళింది ఒక మనిషి ఒక ముఖ్యమంత్రికి నా రాష్ట్రం వాళ్ళు కాదు నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు ఆయన నా రాష్ట్రం వాళ్ళు కాదు నాకు ఓట్లు వేసేటోళ్ళు కాదని తెలుసు కానీ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కార్మిక పక్షపాతి కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మీకు యాదుకుండాలి
టీవీలలో ఉంటే చూడొచ్చు. ఏమన్నాడు ఆ రోజు? వీళ్ళు కార్మికులు కాదు, మా రాష్ట్ర డెవలప్మెంట్లో భాగస్వాములు, పార్ట్నర్స్ అన్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే కార్మికుల గురించి నాయకుడికి ఉండే సోయి, ఆలోచన, మీ కష్టం గురించి ఆయన గుండెల్లో ఉండే ఆర్తి, ప్రేమ, అది ఉంటే నిర్ణయాలు అవుతాయి. సీనన్న చెప్పినట్టు, మనోళ్ళు చెప్పినట్టు అవుతాయి. ఎప్పుడైతాయి? కార్మికుడు కష్టం తెలిసినోడైతే అవుతాయి. మీ డెవలప్మెంట్లో, ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో మీరు ఓటర్లు కాకపోవచ్చు, ఇక్కడ నీకు ఓట్లు లేకపోవచ్చు, నీకు రేషన్ కార్డు లేకపోవచ్చు, కానీ నువ్వు మా రాష్ట్ర డెవలప్మెంట్లో పార్ట్నర్ కాబట్టి నీకు నేను 1000 రూపాయలు జేబులో పెట్టి, భోజనం పెట్టి, టికెట్ ఫ్రీగా ఇచ్చి, రైళ్లు నేను పెట్టి నీ ఇంటికాడ దింపొస్తా అని చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఒక గది కేసీఆర్ నాయకత్వం అంటే, ఒక గది కేసీఆర్కు కార్మికుల పట్ల ఉన్న ప్రేమ. అంటే కేసీఆర్ గారికి ఏదో కార్మికుల పట్ల ప్రేమ ముఖ్యమంత్రి అయినాక రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో మనం 2004లో అధికారంలో చేరినప్పుడు మొదలు కేసీఆర్ గారికి షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇచ్చింది. ఓడరేవులది పోర్ట్ఫోలియో ఇస్తే డిఎంకే వాళ్ళు పంచాయతీ పెట్టింది, మాకు కావాలి, మాకు ఇస్తా అన్నారు. అంటే 24 గంటలు పోయి మన్మోహన్ సింగ్ గారికి, మొన్ననే చనిపోయింది పెద్ద మనిషి, పోయి ఆయన చేతుల కాగితం పెట్టి, నేను ఈ పదవుల కోసం రాలేదు, ఇంకో దానికోసం రాలేదు, నేను వచ్చింది తెలంగాణ కోసం, వాళ్ళకి ఇచ్చేయి, నువ్వు మళ్ళీ ఇచ్చకపోతుంది లేకపోతే అని చెప్పి వెంటనే ఆ కాగితం వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాడు కేసీఆర్ గారు. దాదాపు 9 నెలలు ఏ పోర్ట్ఫోలియో తీసుకోలేదు. తీసుకోక ఆఖరికి 9 నెలల తర్వాత పార్లమెంట్లో ఆనాడు ప్రతిపక్షం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, క్యాబినెట్ల పోర్ట్ఫోలియో లేని మంత్రి ఉంటాడా, ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి వాళ్ళు ఎక్కసెక్కంగా మాట్లాడితే, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కేసీఆర్ గారిని పిలిచి, మీరు పోర్ట్ఫోలియో తీసుకోవాలి అంటే కేసీఆర్ గారు 2 కండిషన్లు పెట్టిండు. ఒకటి, మరి 9 నెలలు అవుతుంది, తెలంగాణ మీద ఒక్క అడుగు ముందుకు పడతలేదు, మీరు మాట్లాడుతున్నారు కానీ చేస్తలేరు, తెలంగాణ మీద కాంక్రీట్గా మీరు స్టెప్ వేస్తేనే, ఒక అడుగు ముందుకేస్తేనే నేను పోర్ట్ఫోలియో తీసుకుంటా అన్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతు మహాధర్నా చేపట్టి తీరుతామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలన చేతకాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల నిరసనను అడ్డుకుంటున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పనిచేయడం పార్టీల హక్కు అని తెలిపారు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నదని ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు జగదీష్ రెడ్డి. అని చెప్పి దానికి కూడా మేము ఆలోచన చేసి 20 కూడా కాకుండా 21వ తారీఖు పెట్టుకుంటున్నామని ఆ రోజు చెప్పినాం. ఆ రకంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైనారని మేము భావించినాం. కానీ ఇవాళ రాత్రి మరి ఏ ఒత్తిడి వచ్చిందో, ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందో పొద్దున్నే చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఈ కారణం ఆ కారణం అని చెప్పి వంకలు పెట్టి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు. సరే, మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది. సరే, మేము దాన్ని న్యాయపరంగా చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం. కాసేపట్టు తేలుతుంది, హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం. కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి, నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని, మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలు మాట్లాడడానికి. నీ నిర్వాకంతో జిల్లా రైతాంగం మొన్న
యాసంగికి ఎంత నష్టపోయినరో, ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో పంట అమ్మకాలలో అందరు చర్చ చేసుకుంటున్నారు. జిల్లాలో నేను మంత్రిగా ఉన్ననాడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడు పంట వచ్చినా ప్రతి పంట సమయంలో దాదాపు నెల 15 రోజులు ప్రతిరోజు రైతులెమ్మటి వడ్లెమ్మటి మిల్లర్లను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ కరోనా సందర్భంలో హమాలీలు లేకపోతే కూడా బయట రాష్ట్రాల నుంచి బయట ప్రాంతం నుంచి హమాలీలను తెప్పించి ఎక్కడ కూడా ఒక నిమిషం కళ్ళాలలో ఆగకుండా కాంటా వేసిన వడ్లు మిల్లకు పంపించి మద్దతు ధర కంటే ఎట్టి పరిస్థితుల్లో ₹1 తక్కువకు అమ్మడానికి వీలైన పరిస్థితులలో పనిచేసి తడిసిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను రిక్వెస్ట్ చేసి మీకు ఆ మందం నష్టం వస్తే ఇంకెక్కడైనా చూసుకోండి, కానీ రైతు ధాన్యాన్ని ఒక బస్తా ధాన్యం కూడా ఆపొద్దు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి తీసి మిల్లర్. ఏపీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే బాహాటంగా తమ గళాన్ని వినిపించారు. ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని పార్టీ కోసం ఎంతో కష్టపడిన నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని స్పష్టం చేశారు. నారా లోకేష్ టీడీపీ సభ్యత్వాల సంఖ్యను 1 కోటి దాటించి చరిత్ర సృష్టించారని, అంతకుముందు ఇక టీడీపీ పనైపోయిందన్న వారికి యువకలంతో ధీటైన సమాధానం చెప్పారని వర్మ వివరించారు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నాను ప్రశ్నిస్తున్నారు కదా, ఏ అడుగుతూ తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకో వరదలు, మరి సీఎం సీఎం అనలేదా? రమణపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కావాలని అడిగిన కార్యకర్తలు, అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. నదుల అనుసంధానం చేయడం ఒక్కటే రాయలసీమ కరువుకు పరిష్కారమని సీఎం చంద్రబాబు బనకచెర్ల రిజర్వాయర్ నిర్మాణం ద్వారా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేయాలన్న సంకల్పాన్ని కొందరు అడ్డుకోవాలనుకోవడం దురదృష్టకరమని టీడీపీ నేతలు చమర్తి జగన్మోహన్ రాజు, నాగోతు రమేష్ నాయుడు అన్నారు. రేవంత్ రెడ్డి సైతం రాజకీయంగా, ఆర్థికంగా ఆంధ్రుల చేతుల్లో పెరిగి తీరా ముఖ్యమంత్రి అయ్యాక సీమ ప్రజల నోటికాడకు వస్తున్న నీళ్లను అడ్డుకోవాలనుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషం పెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రికి భావ్యం కాదని వారు హెచ్చరించారు. వీడియో జర్నలిస్ట్ ఇక్కడ పనిచేసే ఆపరేటర్కు 4 సంవత్సరాలుగా జీతం ఇవ్వడం, మిషన్లో పనిచేసేదానికి కావాల్సినటువంటి గ్రీసు, ఇంజిన్ ఆయిల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవ్వకుండా కేవలం సంవత్సరంకి 10 లక్షల రూపాయలు ఉంచితే కనుక ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకి దాదాపు మండలంలో దాదాపు 60% గ్రౌండ్ వాటర్ పెరిగి అక్కడ పంటలు పండి ఇక రైతులందరూ సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఇవాళ దీన్ని నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసేటటువంటి ఏ చిన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలకు కూడా ఎక్కడ కూడా వదలకుండా సమిష్టిగా ఎంత మంచి చేయొచ్చు అంటే చాలా స్పష్టమైన అత్యధిక దేశంలో గర్వించదగినటువంటి ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ నుంచి కూటమి ప్రభుత్వాన్ని
ప్రజలందరూ నిలబెట్టిన తర్వాత వాళ్ళకు అంతో ఇంతో చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ శుభదినము. ఈ రాష్ట్రం అధికారికంగా శ్రీరామచంద్రుని యొక్క ఒంటిమిట్ట ఆలయాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూటమి నాయకులందరం కూడా కోరుకుంటే ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని అధికారిక భద్రాచలంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రకటించారు. అదే సమయంలో ఊరికే ప్రకటించడమే కాదు అభివృద్ధి కూడా చేయాలనేటువంటి తలంపుతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి నాయకుల యొక్క దూరదృష్టితోటి 100 కోట్ల రూపాయలని ఒంటిమిట్టుకు ఇవ్వడమే కాకుండా ఎత్తిపోతల పథకాన్ని కూడా శాశ్వతంగా ఉండాలి, స్వామివారి ఆలయం పక్కన జలకళ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉత్సవాలు జరిగేటువంటి సమయంలో కూడా భక్తులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక నిరంతరం నీళ్లు ఉండాలి, దాన్ని ఒక ఎకో టూరిజంగా కూడా డెవలప్ చేయాలి, భక్తులను పెద్ద ఎత్తున ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో సోమశిల బ్యాక్ వాటర్ అంతా కూడా 35 కోట్ల రూపాయలు వెచ్చించి ఆనాడు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రభుత్వాలు మారాయి. దురదృష్టం ఏంటంటే మా జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతోటి ఈ మెయింటెనెన్స్ కి గత ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోయినా వాటి మీద నిరంతరం వెచ్చించి కొంత ఊరి మీద మమకారంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా బాకీలు గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటివి ఉన్నాయి. ఆ విధంగా గత ప్రభుత్వంలో మరుగున పడ్డాయి. ఈ ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీటికి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రారంభించడం ఏదైతే ఉందో చాలా సంతోషం. కానీ ఈ సందర్భంగా ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో బనకచర్లకు పట్టిసీమ ద్వారా వచ్చేటువంటి నీరుని గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో వేయడం ద్వారా, కృష్ణాలో వేసినటువంటి నీళ్లన్నీ కూడా పెన్నాలో కలపడం ద్వారా, పెన్నా ద్వారా సోమశిలకి లింక్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో రాయలసీమలో కరువు ఛాయలు కనపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహాసంకల్పం తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే రేవంత్ రెడ్డి గారు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రులందరూ కూడా అభిమానంతో రేవంత్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యాడు. అదే వ్యక్తి ఈ రోజు కిరికిరీలు పెడుతున్నారు. దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇది సరైనటువంటి విధానం కాదు. నీకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతం గురించి తెలుసు, ప్రతి వ్యక్తి నీ ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా కేవలం ప్రాంతాల మధ్య విద్వేషాలు నింపాలనేటువంటి ఉద్దేశంతో ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి ఆంధ్ర తెలంగాణ మధ్య మరొకసారి విఘాతం కల్పించాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క నదుల అనుసంధానం ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు మోకాలు అడ్డాలనేటువంటి ఆలోచన విరమించుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. పొంగనూరులో గురువారం మధ్యాహ్నం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్సు లేని వారిని, హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని, సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్లను ఆపి తనిఖీలు నిర్వహించి జరిమానాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ల ఉపయోగంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించి వాహనాలు నడపాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇప్పుడు మనకి రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేది జనవరి నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 16వ తేదీ వరకు మాసోత్సవాలు రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడము, ప్రయాణికులు సురక్షితంగా ఉండేటట్లు చూడటము, మరియు ఎటువంటి యాక్సిడెంట్స్ అలాంటివన్నీ జరగనికుండా మానవ తప్పిదాలు లేకుండా ఎలా మనం రోడ్డు పైన ప్రయాణించాలి అనే విషయాలపైన అవగాహన కల్పించడము, ఇలాంటి ప్రతిదీ మాసోత్సవాల్లో భాగంగా చేస్తాము. అందులో భాగంగా ఈరోజు హెల్మెట్ పైన అవేర్నెస్ కల్పించడం కోసం మన పొంగనూరు పట్టణంలో హెల్మెట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఇక్కడికే కదా, పొంగనూరు టౌన్లోనే కదా మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం అని కాకుండా దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ మనం చూసినట్లయితే ఒక యాక్సిడెంట్ మనకు పొంగనూరు పరిధిలోనే జరిగింది. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల అతను చనిపోయాడు.
కాబట్టి దయచేసి అందరూ ఇక్కడి నుంచి ఇక్కడికే అని అనుకోకుండా దయచేసి హెల్మెట్ అనేది కంపల్సరీ అందరూ పెట్టుకోండి. వెళ్ళడము టూ వీలర్లో ఎంత స్పీడ్ 100 కిలోమీటర్ స్పీడ్లో కూడా టూ వీలర్లో వెళ్తున్నారు. మనకున్నది ఓన్లీ 60 కిలోమీటర్స్ అండి మన టౌన్ పరిధిలో. టౌన్లో అసలు మెయిన్ టౌన్లో అయితే 40 కిలోమీటర్స్ పర్ అవర్ అని అంత నిదానంగా వెళ్ళాల్సిన చోట మనము అతివేగంతో వెళ్తున్నాము. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఈరోజు మనం చూసినట్లయితే మనం దాదాపు ఒక 10 వెహికల్స్ కేసు రాసాము. ఓన్లీ హెల్మెట్ లేకపోవడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఫుల్ రైడింగ్. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ 6 గంటలకి ఈదిపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయిందండి. ట్రిపుల్ రైడింగ్ అండి. టూ వీలర్లో వెళ్తున్నారు, ఎవరికి గుద్దలేదు, ఏమీ జరగలేదు. డ్రైవర్ సెల్ ఫోన్లో ఉన్నారు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవర్ ఇలా వెళ్తూ నేరుగా లోయలోకి పడిపోయారు. దానివల్ల ముగ్గురు, పైగా ట్రిపుల్ రైడింగ్ వల్ల 2 తీవ్ర గాయాలైనాయి. వాళ్ళిద్దరూ ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ దయచేసి ప్రజల అవగాహన ద్వారా మాత్రమే వీటిల్లో మార్పు తీసుకురాగలము అనే ఉద్దేశంతో ఈరోజు మనం చేయడం జరుగుతుంది. వీటిపైన స్పెషల్ డ్రైవ్ లాగా దయచేసి హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ అలాంటివి చేయకండి. ట్రిపుల్ రైడింగ్ ఎక్కించుకోకండి. దయచేసి హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకొని తక్కువ వేగంతో, ఎంత మీకు ఎక్కువ రోడ్డు ఖాళీ ఉంది ఎవరు రాలేదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిదానంగా వెళ్తే అదే మీకు శ్రీరామ రక్ష అనేది గ్రహించండి. దయచేసి ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానం ఆంధ్ర గోవా బీచ్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆనందరావు బీచ్లో ఏర్పాటు చేసిన సౌండ్ బైక్ను నడిపి సందడి చేశారు. కేరళ తరహా అందాలు ఉన్నా ఇప్పటి వరకు కోనసీమకు సరైన గుర్తింపు రాలేదన్నారు మంత్రి కందుల దుర్గేష్. భవిష్యత్ టూరిజం హబ్ గా తయారు చేయడానికి, ఒక టూరిజం సర్క్యూట్ గా తయారు చేయడానికి ఆయన వేస్తున్నటువంటి ఒక పకడ్బందీ ప్రణాళిక కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందనేటువంటి మాట నమ్ముతున్నాను. వచ్చేటప్పుడు చూశాను, ఒక పక్కన సముద్రం, మరో పక్కన బ్యాక్ వాటర్స్, వాటి మధ్యలో నల్లని తాచులాగా ఒక చక్కటి రోడ్డు వేసినటువంటి ఈ ప్రాంతాన్ని చూశాను. అది చక్కగా రేపొద్దున మనం ఏవైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆహ్లాదకరమైన ప్రాంతాలని కలిపి ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అనేటువంటి మాట నాకు అర్థమైంది. దానికి తోడు 2014 నుంచి 19 వరకు వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఇక్కడే 60 లక్షల రూపాయల నిధులతో నిర్మించినటువంటి బిల్డింగ్, ఇవన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల కాలంలో మొత్తం నేలమట్టం అయిపోయాయి. ఏ రకమైనటువంటి పర్యాటకానికి ఉపయోగపడినటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ హయాంలో మొత్తం పర్యాటకం కుంటుపడింది, పడకేసింది. అటువంటి సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రి అత్యంత సమర్థవంతమైనటువంటి నాయకునిగా, దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ మేరకు రాజకీయాలను నడుపుతూ ఒక మార్పును తీసుకొస్తున్నటువంటి కొణిదెల కొండల సింహం పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు, ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మేము సైతం ఆనందరావు గారు గాని, ఒక శాసనసభ్యునిగా ఆయన, మంత్రిగా నేను,
ఇంకా ఇతర మంత్రులు అందరం కలిసి రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీన్ని కేంద్రంగా చేసుకుని ఈ పక్కన బ్యాక్ వాటర్స్ ని ఈ పక్కన సముద్రాన్ని కలుపుకొని ఒక అందమైనటువంటి టూరిస్ట్ హబ్ గా దీన్ని తయారు చేయడానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ కృషి చేస్తుందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గట్టుసింగారం గ్రామంలో టీబీ లక్షణాలు ఉన్నవారి నుండి శాంపిల్స్ తీసి డ్రోన్ సహాయంతో రామన్నపేట ఏరియా ఆసుపత్రికి పంపి అక్కడి నుండి బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అడ్డగూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భరత్ రాథోడ్ మాట్లాడుతూ ఈ డ్రోన్ వల్ల ప్రతి ఒక్క మారుమూల గ్రామాలకు వెళ్లి టీబీ లక్షణాలు కలిగిన వారి నుంచి శాంపిల్స్ తీసి త్వరగా ఆసుపత్రులకు పంపించడం వల్ల తక్కువ సమయంలో వైద్యం ప్రారంభించేందుకు ఈ డ్రోన్ చాలా ఉపయోగపడుతుందన్నారు. విశాఖలో బైక్ రైడర్లు బైక్లతో చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. సుమారు 25 నిమిషాల పాటు రైడర్లు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. విశాఖ నేవల్ డాక్ యార్డు జెట్టి వద్ద అయోధ్య డే 2 యాత్రను ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. భారత సాయుధ దళాల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. ఐఎన్ఎస్ చిల్కా మీదుగా 13 రోజుల పాటు బైక్ రైడింగ్తో అయోధ్యకు యాత్ర చేరుతుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం. ఘన స్వాగతం పలికిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుంది. కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేశారన్న ఎమ్మెల్యే కేటీఆర్. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు రైతు మహాధర్నాలు చేస్తూనే ఉంటాం. నల్గొండ ధర్నాకు అనుమతి నిరాకరణపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. ఏపీ మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం కావడంలో తప్పేముంది? మనసులో మాట బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే వర్మ.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.